ప్రభుత్వాల పనితీరుపై నిఘా విభాగాల నివేదికలు సహజం. శాంతి భద్రతలు సహా కీలకమైన అంశాలపై నిఘా పెట్టేందుకే వ్యవస్థలు. నిఘా ద్వారానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పనితీరుపై, శాంతి భద్రతలపై నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారాన్ని అందిస్తాయి. ఆయా వ్యవస్థలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తన వ్యక్తిగత కోపంతో హ్యాండిల్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వంపై విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఎలాంటి ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2 ఏళ్లుగా సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు. ఇంటే ఏమవుతుందంట? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇదే కేసులో హైకోర్టు హరీష్ రావుపై పెట్టిన కేసును కొట్టేసింది. అయినా రేవంత్ రెడ్డి మొండిగా వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు దిగింది. ఇప్పటి వరకు 1.5 ఏళ్లు గడిచినా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. చివరికి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై ఇదే అంశానికి సంబంధించిన కేసును హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా కేసు నమోదు చేశారని, ఈ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుందని హైకోర్టు అప్పట్లోనే తేల్చి చెప్పింది. రాజకీయ శత్రుత్వంతోనే హరీష్ రావుపై చక్రధర్ ఫిర్యాదు చేశారని అభిప్రాయపడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దురుద్దేశంతోనే తమ పార్టీకి చెందిన వ్యక్తులతో కంప్లైంట్లు ఇప్పించి ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న విషయాన్ని హైకోర్టు సైతం ఆపేక్షించింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం సిట్ ముందు సాక్ష్యం చెప్పేందుకు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ లో తాను సైతం బాధితుడినేనని చెప్పుకొచ్చిన ఆయన 2018లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణమని చెప్పారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఎలా కారణమైందో ఆయన వివరంగా చెప్పలేకపోయారు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోంది. సుమారు 600 మందిని సాక్షులుగా చేర్చిన ఈ కేసు 1.5 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాధారాలు కానీ, రుజువులు కానీ సిట్ సేకరించలేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరువేరుగా నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయి. ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల మీద ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తాయి. అందులో భాగంగా ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాలు, ఇలా చాలా అంశాలపై ఆయా నిఘా విభాగాలు సమాచారాన్ని సేకరిస్తాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పనేం ఆగిపోదు. ప్రస్తుతం సైతం ముఖ్యమంత్రి చాలాసార్లు మెజారిటీ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని తమ వద్ద రిపోర్టులు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు స్వయంగా ముఖ్యమంత్రో, మంత్రులో వెళ్లి సమాచారాన్ని సేకరించలేదు. ప్రభుత్వ వ్యవస్థలే ఆ పని చేసి పెట్టాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి సైతం ప్రతి వారం భిన్న నివేదికల్ని నిఘా విభాగాలు అందిస్తున్నాయి. వాటి ఆధారంగానే శాంతి భద్రతలు కావచ్చు, పరిపాలనాపరమైన నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది. ఇలా నిఘా విభాగాల సమాచారం ఆధారంగా పనిచేయటం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ఆయా వ్యవస్థల్ని ఏర్పరచుకుంది ప్రభుత్వమే తప్ప ప్రైవేటు వ్యక్తులు కాదు. ఈ విషయాన్ని మర్చిపోయిన రేవంత్ రెడ్డి కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ దొరికిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ఇది మనసులో పెట్టుకున్న ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఈగోయిస్టిక్ గా తీసుకున్నారు. గత ప్రభుత్వం తనకు చేసిన అవమానానికి బదులు తీర్చుకోవాలన్న కసి, కోపం తప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకేం ఆధారాలు లేవు. ఇలా వ్యవస్థల పనితీరును భూతద్దంలో పెట్టి చూపించి ప్రతిపక్ష నేతల్ని ఇబ్బందులు పెట్టాలనుకోవటం రేవంత్ రెడ్డికి సరైంది కాదు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆయన మాత్రం తన వ్యక్తిగత కోపాన్ని తీర్చుకోవటానికి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పీఠాన్ని వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాల్ని ఆయా విచారణ సంస్థలకు వదిలేస్తే మంచిది.